సిట్ ముందు నిర్దేశిత సమయం ప్రకారం హాజరు కాలేకపోతే కాలేనని చెప్పే హక్కు చట్ట ప్రకారం కేసీఆర్ గారికి ఉంది. మీరు హక్కును వినియోగించుకుంటారు, సంతోషం. బట్ ప్రిపేర్ అయ్యైనా రా, సమయం కూడా తీసుకునే హక్కు మీకు కలిగి ఉన్నారు. ఎందుకంటే చట్టం ప్రకారం, లేదంటే వయసు రీత్యా, గౌరవం రీత్యా కూడా. కానీ వీళ్ళ మాటలు విని సిట్ ముందుకు రాకుండా ఉండే ప్రయత్నం చేయకండి కేసీఆర్ గారని నేను వారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. వందల కుటుంబాల యొక్క ఆత్మగౌరవ సమస్య అది ఫోన్ ట్యాపింగ్ అనేది. మీ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా, లేకపోతే అదేదో లొట్టపీసు కేసో, కసుగుసు కేసో, తుసుగుసు కేసో కాదని. సో మీ రాజకీయ ప్రయోజనాల కొరకు అక్కడ జరిగిన ట్యాపింగ్ అంశాన్ని పక్కదోవ పట్టించే విధంగా చేయకండి. 500 పైచిలకు నాయకులై 6000 పైచిలకు జిల్లాల్లో ఉండే ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల యొక్క వ్యవహారాల గురించి జరిగిన ఫోన్ ట్యాపింగ్ అది. మీరు బాస్గా లీడ్ చేసిన గత ప్రభుత్వంలో జరిగిన ట్యాపింగ్కు సంబంధించిన ప్రైవేట్ వ్యవహారం అది. చట్టబద్ధంగా జరిగిన ట్యాపింగ్ల గురించో, హ్యాకింగ్ గురించో, ట్యాంపరింగ్ గురించో ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు. చట్టానికి దొరకకుండా ఒక అండర్ గ్రౌండ్ ఆపరేషన్ జరిగిన క్రమాన్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న లా అండ్ ఆర్డర్ మీ చేతిలోనే ఉంది కాబట్టి జరిగిన వాళ్ళ వివరాలు మీ ముందు ఉంటాయి. మార్నింగ్ ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్లు చేసినామనే వివరాలు మీ దగ్గర ఉంటాయి. దానికి సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీరు కలిగి ఉన్నారు. ఇదేదో రాజకీయ కక్ష సాధింపుగానో, ఇదేదో బీఆర్ఎస్ మీద అక్కస్తోనో చేస్తున్న ప్రయత్నంగా మీరు చూస్తే తప్పులో కాలేసినట్టే. మంచిగా రండి, ప్రిపేర్ అయ్యి రండి. అవసరమైతే మీ కొడుకు కేటీఆర్ గారు, మీ అల్లుడు హరీష్ రావు గారు వచ్చినట్టు జన సందోహంతో రండి, బల ప్రదర్శనతో రండి. ఎట్లొచ్చినా సమాధానం మాత్రం సిట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ఇచ్చే హక్కు కూడా ఉంది. కొంతమంది ఏంది రెసిడెన్స్ పరిధిలో ఇవ్వడము ఒక తీరుందని, లేదు ఫామ్ హౌస్ దగ్గరికే రావాలని, ఇట్లా చట్టం ఏది నిర్దేశిస్తే దాని ప్రకారం పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ముందుకు వస్తుంది. కానీ తప్పు జరిగిన అంశం కంటే చట్టం తను చేస్తున్న పనిని తప్పుపట్టేటోళ్ళ శాతమే పెరిగిన పరిస్థితుల్లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు, సుదీర్ఘకాలం చట్టసభల్లో ఉన్న మీరు డెఫినెట్గా సిట్ ముందు హాజరు కావాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా అభిప్రాయం. డెఫినెట్గా హాజరు అవుతారని నేను భావిస్తున్నాను.